సభకు నమస్కారాలు. రాష్ట్రం ఏ విధంగా విడిపోయిందో మీ అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని విడగొట్టొద్దని ఆ రోజు ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు నోరు నెత్తి కొట్టుకొని విడగొట్టొద్దని రోడ్లలోకి రావటం, ధర్నాలు చేయటం, నిరాహార దీక్షలు చేయటం జరిగింది. కానీ ఆ రోజు పాలకులు వాళ్ళ స్వార్థం కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారు. అయితే విడగొట్టేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఒకవేళ విడగొట్టదలుచుకుంటే విడగొట్టండి, కానీ రెండు పక్కల నాయకులను సంప్రదించి ఇద్దరితో డిస్కస్ చేసి ఇద్దరికి సమన్వయం చేయమని. కానీ ఆ రోజు పాలకులు ఏమీ ఇలా కేవలం ఢిల్లీలో కూర్చొని ఒక డ్రాఫ్ట్ కాపీ తయారు చేశారు. ఆ తయారు చేసిన డ్రాఫ్ట్ బిల్లుని యుద్ధ విమానంలో అసెంబ్లీకి తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి దాన్ని పాస్ చేసి తీసిపోయి పార్లమెంట్లో పెట్టారు. పార్లమెంట్లో ఆ బిల్లు ఎలా పాస్ అయిందో మీ అందరికీ తెలుసు. పార్లమెంట్లో తలుపులు వేసేసి టీవీలు కట్ చేసి బిల్లుని క్షణాల మీద పాస్ చేశారు. అయితే ఆ బిల్లులో ఉన్నాయన్ని తప్పులు తడకలు పూర్తిగా మన రాష్ట్రానికి అన్యాయం చేశారు. ఆస్తులు కానీ అప్పులు కానీ సమానంగా పంచలా. ఏదైనా ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ ఉంటే పెద్ద మనుషులు వాళ్ళిద్దరిని కూర్చొని వాళ్ళిద్దరికి చక్కగా ఆస్తులు అప్పులు సమానంగా పంచుతారు. అయితే ఈరోజు ఆ బిల్లులో వచ్చినాయంత మనకు అప్పులు ఎక్కువ వచ్చినాయి, ఆస్తులంతా తెలంగాణ రాష్ట్రానికి పోయినాయి. అదేవిధంగా ఆ బిల్లులో ఏది పెట్టినా ఏది కూడా పర్ఫెక్ట్గా పెట్టలా. ప్రతిదాన్ని ఫీజిబిలిటీ స్టడీ చేయండి, ఫీజిబిలిటీ ఉంటే ఇవ్వండి అని మాత్రమే పెట్టారు. అన్నీ కన్ఫ్యూజన్ చేశారు. అయితే ఏ రాష్ట్రం తీసుకున్నా ఆ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. ఈరోజు తమిళనాడు తీసుకుంటే వాళ్ళకి చెన్నై ఉంది, కర్ణాటక తీసుకుంటే బెంగళూరు ఉంది, మహారాష్ట్ర తీసుకుంటే ముంబై ఉంది. ఈ విధంగా ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. ఆ రాజధాని ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక సాంస్కృతిక ప్రగతిని ప్రతిబింబిస్తుంది. అయితే విడిపోయిన ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. అయితే బిల్లులో ఒక క్లాస్ పెట్టారు, 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉండి పరిపాలన చేసుకోవచ్చని. రాజధాని ఎక్కడైనా నిర్ణయించడానికి శివరామకృష్ణ కమిటీని ఒక కమిటీని వేశారు. అయితే ఆ కమిటీ ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 12 జిల్లాల్లో పర్యటించింది, ఒక జిల్లా పర్యటించలా. అయితే ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు అంతా తప్పులు తడికలు. ఎక్కడ రాజధాని పెట్టాలా అనే సమస్య వచ్చినప్పుడు ఒక పేజీలో గుంటూరు అన్నారు, ఒక పేజీలో కృష్ణా అన్నారు, ఒక పేజీలో ప్రకాశం జిల్లా అన్నారు, ఒక పేజీలో నెల్లూరు అన్నారు, ఒక పేజీలో చిత్తూరు అన్నారు, ఒక పేజీలో ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం, ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క దగ్గర పెట్టమని మెన్షన్ చేశారు. పూర్తిగా కన్ఫ్యూజన్ చేశారు. అయితే మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి సమన్యాయం చేయాలి, సమదూరంలో ఉండాలి. ఉత్తర కోస్తాలో ఉన్న చివరి జిల్లా అయినటువంటి శ్రీకాకుళానికి, రాయలసీమలో ఉన్నటువంటి చివరి జిల్లా అనంతపురికి సమదూరంలో ఉండేటట్టుగా పెట్టాలని, కృష్ణా నదికి ఇరువైపులా అమరావతి రాజధాని కట్టాలని నిర్ణయించారు. అయితే దానిని ప్రతిపక్ష నాయకుడు వ్యతిరేకించాడు. ఎందుకు వ్యతిరేకించాడో అతనికి తెలియదు. అయితే ఎక్కడ పెట్టమంటారు చెప్పరు. వాళ్ళ ఉద్దేశంలో ఈ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, హైదరాబాద్ నుంచే పరిపాలించుకోండి, ప్రజలకు పరిపాలన అస్తవ్యస్తంగా ఉండాలనేదే వారి యొక్క ఆలోచన. అయితే ముఖ్యమంత్రి గారు ఎంతో ధైర్యంగా కృష్ణానదికి ఇరువైపులా ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేయటం జరిగిపోయింది. అయితే సమస్య అంతా ల్యాండ్ ఎలా, ఒక రాజధాని నిర్మించాలంటే 30,000 నుంచి 40,000 ఎకరాలు కావాలి. కృష్ణానదికి ఇరువైపులా నిర్ణయించారు. అయితే ప్రభుత్వ భూమి లేదు. ల్యాండ్ ఎలా అంటే మన ముఖ్యమంత్రి గారు ఒక వినూత్న పథకంతో ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ ద్వారా ల్యాండ్ని సేకరించండి, ఏ రైతులైతే ల్యాండ్ ఇస్తారో వాళ్ళ భూమి విలువ కూడా పెరుగుతుంది, వాళ్ళని కూడా భాగస్వాములు చేయమని ఒక ల్యాండ్ పుల్లింగ్ సిస్టంలో భూమిని సేకరించమని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు సిఆర్డీఏ వాళ్ళు జనవరి 1, 2015
ల్యాండ్ పుల్లింగ్ ని స్టార్ట్ చేస్తే కేవలం 2015 ఫిబ్రవరి 28వ తేదీకి, అంటే కేవలం 58 రోజులలో 33,000 ఎకరాలని ల్యాండ్ పుల్లింగ్లో ఈ ప్రభుత్వానికి కేవలం ఒకే ఒక వ్యక్తిని మన ముఖ్యమంత్రి గారిని చూసి ఆ రైతులు ఇచ్చారు. ఆ రైతులందరికీ నేను పాదాభినందన చేస్తున్నాను. అయితే ల్యాండ్ వచ్చింది. అయితే ఆ ల్యాండ్ వచ్చేదానికి కూడా అనేక ఇబ్బందుల్ని మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు. అక్కడ పొలాలను తగలబెట్టారు, భయభ్రాంతులు చేశారు. ఢిల్లీ నుంచి ఎవరెవరినో తీసుకొచ్చి అక్కడ వ్యతిరేకంగా మాట్లాడిచ్చారు. 70 మంది కార్లు వేసుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులందరూ వచ్చి నానా బీభత్సం చుట్టించారు. కానీ ఒక్క రైతు కూడా వాళ్ళ మాట వినలా. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు రాజధాని కట్టబోతున్నారు, మన భూముల్లో కట్టబోతున్నారు, మన భూములకు విలువ వస్తుంది, మన యొక్క పిల్లల భవిష్యత్తు ఉంటుంది, ఒక మంచి రాజధానిలో మనం భాగస్వాములు అవుతున్నామని ఎంతో ఆనందంగా రైతులు మన ముఖ్యమంత్రిని చూసి ల్యాండ్ ఇవ్వటం జరిగింది. ఇప్పటికి కూడా ఆయన ప్రయత్నం వదలటంలా. ఇప్పుడు కూడా కోర్టులు వేస్తున్నాడు, గ్రీన్ ట్రిబ్యునల్కి వేస్తున్నాడు, రచ్చ చేయించాల్సిందిగా రచ్చలు చేస్తున్నాడు. కానీ ఒక్క రైతు కూడా అక్కడ వాళ్ళ మాట వింటాలా. ఇప్పటికైనా వాళ్ళు రైతుల మనస్తత్వాన్ని తెలుసుకొని ఇప్పటికైనా కానీ అక్కడ కామ్గా ఉంటే వాళ్ళకి గౌరవం తగ్గుతుంది, లేదంటే ప్రజలు చీకొడతారు. ఇప్పటికే చీకొడుతున్నారు. అయితే భూమి వచ్చింది. అయితే పరిపాలన 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ నుండి పరిపాలించుకొనవచ్చును అని బిల్లులో పెట్టారు. అయితే అప్పటికే ముఖ్యమంత్రి గారు విజయవాడలోని ఇరిగేషన్ బిల్డింగ్ దగ్గర బస్సులో పడుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు. అధికారులందరూ హైదరాబాద్లో ఉన్నారు, మంత్రులందరూ వాళ్ళ జిల్లాల నుంచి పరిపాలన చేస్తున్నారు. పరిపాలన అంతా అస్తవ్యస్తంగా అయింది. కుక్కలు చెప్పిన ఇసరలాగా పరిపాలన పూర్తిగా స్తంభించింది. ముఖ్యమంత్రి గారు వెంటనే ల్యాండ్ వచ్చింది కాబట్టి ఒక 6 లక్షల చదరపడుగులతో ఒక బిల్డింగ్, టెంపరీ బిల్డింగ్ కట్టి హైదరాబాద్ నుంచి అధికారులందరినీ తరలించండి అంటాం. కేవలం 8 నెలల్లో అక్కడ 6 లక్షలతో కన్స్ట్రక్షన్ కట్టి సెక్రటరియట్, అసెంబ్లీ, కౌన్సిల్ హాల్ కట్టి హైదరాబాద్ నుంచి మన అధికారులు మొత్తాన్ని సెక్రటరియట్కి తరలించాం. అది తరలించినప్పటి నుంచి పరిపాలన కొంతవరకు సవ్యంగా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు ఒక రాజధాని నిర్మించాలి, ప్రజలు ఎంతో నమ్మకంతో మన మీద ఉన్నారు, ఒక మంచి రాజధాని నిర్మించాలని ప్రపంచంలో ఉన్న ఆర్కిటెక్చర్లో ఎవరైతే బెస్ట్ ఉన్నారో ఆర్కిటెక్చర్స్ని ఐడెంటిఫై చేయమంటే నార్మన్ ఫాస్టర్ అనే లండన్లో ఆర్కిటెక్చర్ ప్రపంచంలో ఉన్న టాప్ 10లో ఒకరు, వారిని ఐడెంటిఫై చేయటం, డిస్కస్ చేయటం, వారికి యొక్క బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. వారు ఇప్పటికే మన అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరీకి సంబంధించిన డిజైన్లని ఒక దశకి తీసుకొచ్చారు. ఈ మధ్య 1 వీక్ బ్యాక్ సీఎం గారు కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చారు. 2 నెలల లోపల మీరు ఇవన్నీ పూర్తి చేసి పర్మనెంట్ బిల్డింగ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని ఆ యొక్క దిశలో ఈరోజు సిఆర్డి అడుగులేస్తుంది. అయితే రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఒకటి చెప్పారు, సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తామని. అందుకనే అక్కడ ల్యాండ్ రాగానే వెంటనే సింగపూర్ ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ళ ప్రధానమంత్రితో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడి, మా రాష్ట్రం ఇలా విడిపోయింది, మా రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక మంచి రాజధాని నిర్మించదలుచుకున్నాం, మీరు మాకు సహాయం చేయండి అంటే వాళ్ళు వెంటనే ముఖ్యమంత్రి గారి మీద ఉన్న గౌరవంతో, వారు ఎన్నో సంస్కరణలు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసి ఒక మంచి మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. అయితే ఆ మాస్టర్ ప్లాన్లో మన ముఖ్యమంత్రి గారు 9 నగరాలను నిర్మించాలని వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, టూరిజం సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, లా సిటీ, ఫైనాన్షియల్ సిటీ, ఇలా 9 రకాలు. అంటే ఒక రాజధాని అంటే కేవలం సెక్రటరియట్, అసెంబ్లీ నిర్మించడం కాదు,
ప్రజల యొక్క 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించేది రాజధాని. అలాంటి రాజధాని నిర్మించాలనే 9 నగరాలను అక్కడ నిర్మించాలని సింగపూర్ వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, వారు ఆ విధంగా డిసైడ్ చేశారు. అయితే అక్కడ ఆర్థిక స్థితిగతులు పెరగాలంటే నేషనల్గా ఇంటర్నేషనల్గా అనేక ఇన్స్టిట్యూషన్స్ రావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న అనేక దేశాల వాళ్ళతోనూ నేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ జరిగి ఈరోజు అక్కడ విట్, మీకు అందరికీ తెలుసు, విట్, ఎస్ఆర్ఎం లాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చారు. ఆల్రెడీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. రేపు ఆగస్టు నుండి విద్యార్థులు చేర్చుకుంటున్నారు. అదేవిధంగా అమృతామయ్య కానీ, ఇండో యూకే కానీ, ఇలా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఈరోజు అక్కడ ప్రారంభిస్తున్నాయి. అంతేకాకుండా 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ హోటల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నేషనల్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ టైం నారాయణ గారు టైం అయిపోయింది. బ్రీఫ్గా కంప్లీట్ చేయండి, ఎందుకంటే ఇంకా 4-5 ఉన్నాయి. మీరు సెన్సిటైజ్ చేయాలి. అదే సమయంలో మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలంటే వేరియస్ ఫోరమ్స్ ఉంటాయి. కానీ అదేవిధంగా ఈరోజు స్విచ్ ఛాలెంజ్ మెథడ్ ద్వారా వాళ్ళు ఎన్ని అడ్డంకులు కలిగించినా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాన్ని సక్సెస్ఫుల్గా చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అయితే రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రతి ఒక్కరి స్వప్నం కూడా రాష్ట్ర అభివృద్ధి. అందరం కలిసి ఈ స్వప్నంలో భాగం కావాల్సి ఉంది. ఇంత అద్భుతమైన రాజధాని నిర్మాణానికి నడుం బిగించి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్థులవుతున్న ప్రతి ఒక్కరిని మన తెలుగుదేశం మహానాడు సందర్భంగా అభినందిస్తూ తీర్మానం చేస్తున్నాను. ఒకప్పుడు ప్రపంచానికే దిక్సూచిగా తెలుగు జాతి ఉండేది. శాతవాహనులు, ఇక్షాకులు, విష్ణుకుండులు తదితరులు ఏలిన ప్రాంతం ఇది. తొలి తెలుగు చక్రవర్తిగా గౌతమిపుత్ర శాతకర్ణి భారతదేశ చరిత్రలో నిలిచిపోయారు. ఈ విధమైన ఘనవారసత్వ సంపద గల మన తెలుగు గడ్డ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరించే ఆర్థిక నగరంగా మన అమరావతిని రూపొందిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ మహాసభ సంఘీభావం ప్రకటిస్తుంది. మన రాజధాని నగరం వైజ్ఞానిక ఆర్థిక వ్యవస్థలకు మూల కేంద్రం కావాలి. సంపద సృష్టికి నెలవుగా మారాలి. ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చే నగరంగా మన అమరావతి నగరం వెలుగొందాలి. అటువంటి రాజధాని నిర్మాణానికి ప్రాథమిక మౌలిక సౌకర్యాల కొరకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. కాబట్టి దీని అభివృద్ధికి ఉదారంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అందించి సహకరించాలని ఈ మహానాడు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి తమ భూములిచ్చిన రైతు దేవుళ్లకు వేల దండాలతో కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మహానాడు తీర్మానం చేస్తుంది. దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి నగరాన్ని నిర్మించాలని, ఢిల్లీని తలదన్నే విధంగా ప్రపంచ దేశాలలోని ఉత్తమ రాజధానులను పరిశీలించి ఆ నమూనాలలో అమరావతిని నిర్మించమని చక్కటి సలహా ఇచ్చిన ప్రధానమంత్రికి ఈ మహానాడు కృతజ్ఞతలు తీర్మానం చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మహానాడుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు నారాయణ గారు. కుటుంబంలో విషాద